హరిహర వీరమల్లు సినిమా హిట్ కొట్టిన సందర్భంగా చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షుడు జనసేన పార్టీ నాయకులు నయీం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఆసుపత్రి రోడ్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 3 కోట్ల బడ్జెట్ తో 30 కోట్లు వసూలైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చంద్రనీల్, చోడవరం చైతన్య, బోలా ప్రసన్న కుమార్, విజయ్ రాయల్, గూడూరు శివకృష్ణ, హాసిన్, గణేష్, కబీర్, హనుమంతు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించిన కారణంగా మేము ఇక్కడ హాస్పిటల్ రోడ్ నందు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుకంటే మా నాయకుడు మొదటి నుంచి సేవా కార్యక్రమంలో మా కార్యకర్తలను అందరినీ ముందుస్తున్నారు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మేము ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది. ఆయన ఎంతో కష్టంగా నటించిన ఈ హరిహర వీరమల్లు చిత్రం విజయం సాధించింది. ఎందుకంటే గతంలో ఆయన 2022లో నేను చిత్రం రావాలి, కొన్ని రాజకీయ కారణాల వల్ల అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఈ సినిమా ఈ ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది. ఎవరు ఎన్ని చేసినా కానీ సినిమాను ఒకసారి చూసి మీరు రివ్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతేగాని ఈ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేసి సినిమా ఇండస్ట్రీని మీరు నాశనం చేయకూడదని కోరుకుంటూ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా పెద్దలు అజయ్ కుమార్ గారి సూచనలతో చేయడం. 3 రోజుల నుంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్ కాకుండా ఏకంగా మొత్తం ఇండియా మొత్తంలో ఒక వాతావరణం ఏర్పడింది. ఒక సునామీ, ఒక పండగ వస్తే ఎలాగుంటుందో ఆ జనాలని చూస్తూ ఉంటే మేము చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కలెక్షన్ పరంగా చూసుకుంటే చాలా మంది చెప్పారు పేటీఎం గారు సినిమా అట్టుంది ఇట్టుంది అని చెప్పి. ఒకటే అడుగుతున్నాం సినిమా గురించి. ఈరోజు 300 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఈరోజు నిన్న సాయంత్రానికి 30 కోట్లు కలెక్షన్ చేసిన ఏకైక సినిమా ఏదైనా ఉందంటే మా హరిహర వీరమల్లు సినిమా. దీనికి కష్టపడిన ప్రతి ఒక్క డైరెక్టర్ కానీ, మరియు మన మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కర్ అవార్డ్ ఘనత కీరవాణి గారికి, మరియు నిర్మాత ఏం రత్నం గారికి. గతంలో ఏం రత్నం గారు ఎన్నో మెగా ఫిల్మ్ తీశారు. అదేవిధంగా ఇది కూడా అంత భారీ బడ్జెట్తో సినిమా తీసి పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్న దానికి మమ్ములు లేకుండా మంచి కలెక్షన్ తీసుకుని వచ్చి ఈరోజు చరిత్ర స్థాయిలో